అందరు ఎస్ఐపీలు ఇన్వెస్ట్ చేయమంటారని ఉన్న పైసలన్నీ తీసుకుపోయి నేను ఎస్ఐపీలో పెట్టినా, అదేమో ఇప్పుడు 50% లాస్ లో ఉంది. ఏం చేయాలి నేను ఇప్పుడు? అందుకే అందరూ చెప్పేది డైరెక్ట్ గా ఎప్పుడు నమ్మకూడదు. నిఫ్టీ లాస్ట్ 10 years లో 11.6% యావరేజ్ ఇయర్లీ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఈ 10 years లో మార్కెట్ ఎన్నో సార్లు క్రాష్ అయింది. దాని గురించి ఎవ్వరూ చెప్పరు. ఏం చేయాలి మరి? ఇన్వెస్ట్ చేయకుండా ఉండలేం కదా. దానికే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదే డైవర్సిఫికేషన్ గోల్డ్ తో. లాస్ట్ 10 years లో గోల్డ్ 13% యావరేజ్ ఇయర్లీ రిటర్న్స్ ఇచ్చింది తెలుసా? 13%? ఆల్మోస్ట్ ఈక్విటీలో వచ్చినంతనా? అవును. కానీ జనరల్ గా 8 to 10% వస్తుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ అది కాదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2007 నుంచి ప్రతి నెల ఒక 10,000 ఎస్ఐపి వేస్తూ వచ్చావనుకో, నీకు 2025 వరకు అది 62 lakhs అవుతుంది. కానీ కోవిడ్ లో 30% డ్రాప్ చూసుంటావు. అదే 5,000 ఎస్ఐపిలో 5,000 గోల్డ్ లో పెడితే నీకు 2025 కల్లా అది 59 lakhs అవుతుంది. అండ్ నువ్వు కోవిడ్ అప్పుడు ఓన్లీ 10% డ్రాప్ మాత్రమే చూసుంటావు. నీకు రిటర్న్స్ లో కొంచెమే తేడా ఉంది, కానీ ఎంత ప్రశాంతత ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈక్విటీ అండ్ గోల్డ్ ఒకటికొకటి పర్ఫెక్ట్ హెడ్జింగ్ గా పనికొస్తాయి. షార్ట్ టర్మ్ లోనేమో మార్కెట్స్ కింద పడితే గోల్డ్ పెరుగుతుంది, కానీ లాంగ్ టర్మ్ లో రెండు పెరుగుతాయి. అందుకే ఎస్ఐపిలో గోల్డ్ ని యాడ్ చేయాలి. ఎస్ఐపి ప్లస్ గోల్డ్ అంటే స్టెబిలిటీ ప్లస్ గ్రోత్ లాంటిది. ఎస్ఐపి పవర్ఫుల్లే, కానీ ఎస్ఐపి ప్లస్ గోల్డ్ సూపర్ పవర్ఫుల్. ఓ, ఇదేదో బాగుంది. సరే, నేను పోయి నా పోర్ట్ఫోలియో అప్డేట్ చేసుకుంటా. ఇట్లాంటివి ఇంకా చెప్తా ఉండు. నేను చెప్తాను, కానీ ఛానల్ని ఫాలో అవ్వు.